Welcome to Shrivik Official. This is episode 13 of Learning C Language Tutorial from Beginner Level. మనం ఈరోజు క్యారెక్టర్ డబుల్ డైమెన్షన్ అరేస్ అంటే ఏంటో చూద్దాం. అందులో క్యారెక్టర్స్ని స్టోర్ చేద్దాం, రిట్రీవ్ చేద్దాం అండ్ కంప్లీట్ అండర్స్టాండింగ్ తెచ్చేసుకుందాం. ఓకేనా? మనం ఇప్పటివరకు చూసుకుంటే లాస్ట్ ఎపిసోడ్స్లో ఒక ఇంటీజర్ డబుల్ డైమెన్షన్ అరే క్రియేట్ చేసి అందులోకి ఇంటీజర్స్ మాత్రమే స్టోర్ చేసినాం. అండ్ ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ డబుల్ డైమెన్షన్ అరేని క్రియేట్ చేసి అందులోకి క్యారెక్టర్ స్టోర్ చేద్దాం. ఓకేనా? వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం ఈ డబల్ డైమెన్షన్ క్యారెక్టర్ అరేస్ యొక్క పర్పస్ ఏంటి అనేది చూద్దాం. మనం ఫ్లాష్ బ్యాక్లో ఎప్పుడైతే అరేస్ నేర్చుకున్నామో అప్పుడు కూడా మనం ఇంటిజర్ అరేస్, క్యారెక్టర్ అరేస్ రెండు చూసినాం. క్యారెక్టర్ అరేస్ వల్ల యూజ్ ఏంటి? అందులో మనం స్ట్రింగ్స్ని స్టోర్ చేయొచ్చు. శ్రీకర్, శ్రీవిక్ అఫీషియల్ ఇలాంటి స్ట్రింగ్స్ అన్నిటిని మనం క్యారెక్టర్ అరేస్లో స్టోర్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు డబల్ డైమెన్షన్ క్యారెక్టర్ అరేస్లో మనం క్యారెక్టర్ స్టోర్ చేయొచ్చు, అంటే ఇండైరెక్ట్గా మనం స్ట్రింగ్స్ని స్టోర్ చేయొచ్చు. అవునా కదా? సో ఇప్పుడు మనం ఒక డబల్ డైమెన్షన్ అరే క్యారెక్టర్ అరే, ఎస్పెషల్లీ క్యారెక్టర్ అరే ఎలా క్రియేట్ చేస్తాం అండ్ అందులోకి మనం మన స్ట్రింగ్స్ని ఎలా స్టోర్ చేద్దాం, మనకు నచ్చిన స్ట్రింగ్స్ ఎలా స్కాన్ చేద్దాం యూజర్ నుంచి అండ్ ఎలా రిట్రీవ్ చేద్దాం, అది కూడా మన పర్సెంటేజ్ ఆపరేటర్ వాడి. మనం అరేస్లో ఎలా అయితే పర్సెంటేజ్ ఆపరేటర్ వాడినామో అలానే ఇక్కడ కూడా డబల్ డైమెన్షన్ అరేస్ విషయంలో ఎప్పుడైతే వేరే క్యారెక్టర్ డబల్ డైమెన్షన్ అరేస్ ఉన్నాయో ఇక్కడ కూడా మనం పర్సెంటేజ్ ఆపరేటర్ వాడతాం. సో దాన్ని వాడి ఎలా మనం ఇన్పుట్ తీసుకుంటాం, ఎలా డేటాని రిట్రీవ్ చేస్తాం అనేది కంప్లీట్గా చూద్దాం. ఓకేనా? వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ స్క్రీన్. సో మనమైతే మన స్క్రీన్లోకి వచ్చేసినాం. టర్బో C++ కూడా ఓపెన్ చేసి కొత్త ఫైల్ కూడా క్రియేట్ చేసినాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక క్యారెక్టర్ డబల్ డైమెన్షన్ అరే ఎలా క్రియేట్ చేస్తామనేది చూద్దాం. మెయిన్. ఓకే, సో క్యారెక్టర్ డబల్ డైమెన్షన్ అరే అంటే ఏంటి? ఇంటిజర్కి ఇంటూ వాడినాం కాబట్టి ఇప్పుడు క్యారెక్టర్కి క్యారెక్టర్ డేటా టైప్ వాడతాం సేమ్ అరేస్ లాగానే. అండ్ ఎక్స్ అనే ఒక డబల్ డైమెన్షన్ అరే మనం త్రీ రోస్ అండ్ కాలమ్స్ వచ్చి ఒక 50 కాలమ్స్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఇది 3 rows 50 కాలమ్స్ కాంబినేషన్లో ఒక ఎక్స్ అనే క్యారెక్టర్ అరే క్రియేట్ చేసినాం. సేమ్ యాస్టీస్ మనకి 50 అంటే పెద్ద అయిపోతుంది కదా, 10 అని తీసుకుందాం ఎగ్జాంపుల్ పర్పస్. సో ఇప్పుడు 10 కాలమ్స్ 3 rows ఉన్న ఒక క్యారెక్టర్ అరే క్రియేట్ అవుతుంది, సేమ్ లైక్ ఇంటిజర్ అరే. నేను ఈ మెమరీ అలొకేషన్ ర్యామ్లో ఎలా అవుతుంది ఇదంతా ఇప్పుడు చెప్పట్లేదు, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు కనుక ఒకవేళ మిస్ అయ్యి ఉంటే, ఫస్ట్ నుంచి రాకపోయి ఉంటే ఇక్కడ కార్డ్స్లో నేను ప్లేలిస్ట్ చేస్తున్నా, అందులో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటివరకు అన్నీ ఉన్నాయి, వెళ్ళండి చూడండి. ఓకేనా? సో ఇప్పుడు ఆ మెమరీ క్రియేషన్ ర్యామ్లో అదంతా సేమ్. అండ్ డేటా ఎలా అయితే యాక్సెస్ చేస్తామో మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా కూడా సేమ్. ఇక్కడ బేస్ అడ్రస్ ప్లస్ I ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ప్లస్ J ఇంటూ సైజ్ ఆఫ్ డేటా టైప్, ఈ ఫార్ములా మాత్రం సేమ్. దీన్ని వాడి ఇక్కడ కూడా డేటా యాక్సెసింగ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇందులోకి డేటా ఏదైతే స్టోర్ చేస్తామో అది స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటిజర్ డబల్ డైమెన్షన్ అరే. ఇక్కడ మనకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే డేటా స్టోరింగ్, రిట్రీవింగ్, ఇవి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ. సో ఆ సింటాక్స్ ఏంటి, ఆ పర్సెంటేజ్ ఆపరేటర్ ఏదైతే ఉందో దాన్ని వాడి మనం ఎలా డేటా స్టోర్ చేద్దామనేది చూద్దాం. ఇప్పుడు సింపుల్. ఇప్పుడు ఒక ఇంట్ I అనే వేరియబుల్ తీసుకుంటున్నా. వేరేస్ మనం ఇంటిజర్ అరే చూసుకుంటే I, J రెండు తీసుకునే వాళ్ళం. ఎందుకు? మనకు బేసికలీ డబల్ డైమెన్షన్ అరే అంటేనే 2 ఇండెక్స్లు ఉంటాయి, కాలంకి ఒక ఇండెక్స్, రోకి ఒక ఇండెక్స్. అలా మనం I, J అని 2 వేరియబుల్స్ తీసుకున్నాం 2 ఇండెక్స్ కోసం. కాకపోతే ఇక్కడ మనకి ఒక I అనేది సరిపోతుంది, అది ఎలా అనేది చూపిస్తా. సో I అంటే మనం దేనికి బేసికలీ వాడతాం? రోస్కి వాడతాం. సో ఈ రోస్కి మనం I అనే ఇండెక్స్ పెట్టినాం కదా, ఈ రోస్కి ఇండెక్స్ మాత్రమే సరిపోతుంది, కాలంకి అవసరం లేదు. మనకి J అనేది ఇంకో వేరియబుల్ అవసరం లేదు, జస్ట్ ఒక ఇండెక్స్ సరిపోతుంది. అది కూడా ఎలా అనేది చూపిస్తా. సో ఫర్ I ఈక్వల్స్ టు 0, I ఈజ్ లెస్ దెన్, మనకు మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి? 3. సో I ఈజ్ లెస్ దెన్ 3, I ప్లస్ ప్లస్. ఓకే, డన్. సో ఇప్పుడు scanf %s, x ఆఫ్ 0, x ఆఫ్ I. సింపుల్. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ టైం I వాల్యూ ఎంత? 0. అంటే scanf %s x ఆఫ్ 0 అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు x ఆఫ్ 0 అంటే ఫస్ట్ రో, x ఆఫ్ 0 అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ రో, మనకి 0 అనేది ఫస్ట్ రోకి పాయింట్ చేస్తుంది. సో ఆ ఫస్ట్ రోలోకి మనకి పర్సెంటేజ్ ఆపరేటర్ వాడడం వల్ల ఇది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో మనం డైరెక్ట్గా క్యారెక్టర్స్ అనేది ఇన్పుట్ ఇవ్వచ్చు అండ్ అవి ఆటోమేటిక్గా అప్రాప్రియేట్ కాలమ్స్లోకి వెళ్ళిపోతాయి. అండ్ ఎప్పుడైతే ఎంటర్ కొడతామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ ఎగ్జిక్యూషన్ అనేది టర్మినేట్ అయిపోతుంది అండ్ లాస్ట్లోకి నల్ క్యారెక్టర్ కూడా అది స్టోర్ చేస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సేమ్ అలానే. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైతే I వాల్యూ ప్లస్ ప్లస్ అవుతుందో అప్పుడు I వాల్యూ 1 అవుతుంది. కండిషన్ అప్పుడు కూడా ట్రూయే, 1 ఈజ్ లెస్ దెన్ 3. ట్రూవా కదా? ట్రూవే కదా. సో అప్పుడు మనకి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? scanf
పర్సెంటైలెస్ ఎక్స్ ఆఫ్ 1 అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎక్స్ ఆఫ్ 1 అంటే ఏ రోకి పాయింట్ చేస్తుంది మనకి? సెకండ్ రోకి. సో సెకండ్ రోకి మనం ఎప్పుడైతే ఇలా క్యారెక్టర్స్ టైప్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా అదే అప్రోప్రియేట్ కాలమ్స్లో స్టోర్ అవుతుంది. ఎంటర్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా అది బయటకు వచ్చి నెక్స్ట్ రోకి పాయింట్ చేస్తుంది. సో ఇలా మనకి ఎగ్జిక్యూషన్ అనేది ప్లేస్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ప్రింట్ కూడా చేస్తా. ప్రింటింగ్ కూడా సేమ్ అండి, నో చేంజ్, చాలా సింపుల్ ఇది. i++. ఓకేనా? సో ప్రింట్ఎఫ్ పర్సెంటైలెస్ కామా ఎక్స్ ఆఫ్ ఐ. సో ఇంతే, ప్రింటింగ్ స్కానింగ్ రెండు సేమ్. సో క్యార్ డబుల్ డైమెన్షన్ అరే ఇంత పెద్ద పేరు టైప్ చేసినాం కానీ ఇక్కడ కనిపించదు, ఇక్కడ క్యార్ డబుల్ అనే కనిపిస్తుంది. సూపర్. ఓకే, కంట్రోల్ F9. చూడండి, శ్రీకర్, శ్రీవిక్, నెక్స్ట్ ఏమిద్దాం, లవ్ యూ. సూపర్. ఆల్ట్ F5. చూడండి, శ్రీకర్, శ్రీవిక్, లవ్ యూ అన్నీ ప్రింట్ అయిపోయినాయి. సో ఇది ఎగ్జిక్యూషన్. సో ఇలా మనకి ఈ పర్సెంటైలెస్ ఆపరేటర్ విత్ క్యారెక్టర్ డబుల్ డైమెన్షన్ అరే ఈ కాంబినేషన్లో మనకి ఇలా వర్క్ అవుతుంది. ఇంతే, ఇది చాలా సింపుల్. ఓకేనా? సో ఇలా మనకి ఈ పర్సెంటైలెస్ ఆపరేటర్ వాడి మనం ఇలా క్యారెక్టర్ డబుల్ డైమెన్షన్ అరేకి డేటా అనేది స్టోర్ చేయొచ్చు, రిట్రీవ్ చేయొచ్చు. మిగతాదంతా ఈ డబుల్ డైమెన్షన్ అరే ర్యామ్లో క్రియేట్ అవ్వడం అండ్ ఏదైతే మనకి లాస్ట్ టైం ఫామ్లో ఉంది ఇదంతా సేమ్, ఏది మారదు. జస్ట్ ఈ పర్సెంటైలెస్ ఆపరేటర్ వాడడం వల్ల మనకి ఈ స్ట్రింగ్స్ని ఏవైతే స్టోర్ చేయడం ఉందో అది సింపుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే అరే క్యారెక్టర్ అరేస్ ఏవైతే ఉన్నాయో మనం ఫ్లాష్ బ్యాక్లో డిస్కస్ చేసినాయి, ఇక్కడ క్యారెక్టర్ డబుల్ డైమెన్షన్ అరేస్ ఏవైతే ఉన్నాయో వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? మీరు కనుక గమనిస్తే మనం అక్కడ ఓన్లీ ఒక స్ట్రింగ్ మాత్రమే స్టోర్ చేయొచ్చు. లైక్ అప్పుడు మనం ఒక క్యారెక్టర్ డిక్లేర్ చేసినాం అనుకోండి, ఎంత సైజ్ అయినా సరే, క్యార్ ఎక్స్ ఆఫ్ 100 అన్నా సరే, క్యార్ ఎక్స్ ఆఫ్ 200 అన్నా సరే, మనం అలా శ్రీకర్ అని ఇచ్చి ఎంటర్ కొట్టగానే అయిపోయింది. ఇంకా మనం ఆ అరేలో శ్రీకర్ అనే ఒక స్ట్రింగ్ని మాత్రమే స్టోర్ చేసినాం. కాకపోతే ఇక్కడ ఏంటి డబుల్ డైమెన్షన్ అరేస్లో అంటే మనం మల్టిపుల్ స్ట్రింగ్స్ని స్టోర్ చేయొచ్చు. ఇలా చూడండి, శ్రీకర్, శ్రీవిక్, లవ్ యూ అని. సో ఇలా మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇది ఈ డబుల్ డైమెన్షన్ అరే విత్ క్యారెక్టర్స్ ప్రాసెస్, అది కూడా పర్సెంటైలెస్ ఆపరేటర్తో. సో ఇది ఈరోజు వీడియో అండి, చాలా చిన్న వీడియో, జస్ట్ ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇది తీసిన. కాకపోతే నెక్స్ట్ ఏదైతే ఉందో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి పాయింటర్స్. ఇప్పుడే చెప్తున్నా పాయింటర్స్, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది కొంచెం లెంతీ వీడియోనే వస్తుంది. సో అప్పటి వరకు స్టే ట్యూన్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం చాలా సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టేయండి.